ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఒక నూతన ఉదయాన మిమ్మల్ందరినీ ఈ యొక్క వాగ్దాన కార్యక్రమానికి మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ నా యొక్క శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ప్రతిరోజు మీరు ఎలా ఉన్నారు, బాగున్నారా అని నేను మిమ్మల్ని అడగడం కాదు, కానీ దేవుడు ప్రతిరోజు మనల్ని అందరిని అడుగుతున్నాడు. ప్రతిరోజు మనల్ని పలకరిస్తున్నారు. ఉదయాన్నే లేవగానే మీరు ఏ టెన్షన్తో లేచారో, ఏ భయముతో లేచారో, మీరు ఎంత మాత్రం భయపడొద్దు, కలవరపడొద్దు, నేనున్నాను. మీరు ఎక్కడ పడిపోయినా తప్పక లేవనెత్తుతాను. నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను. దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, తప్పక నెరవేరుస్తారని నమ్మండి. మీ జీవితంలో దాన్ని తప్పక చూస్తారని ఉదయాన్నే దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఉదయం దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఆయన కొరకు బలంగా నిలవబడండి. ఆయన మీ కొరకు నిలవబడతాడు. అదేవిధంగా మీరు ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా నాకు తెలియచేయండి కామెంట్ రూపంలో. మీరందరూ లేవనెత్తబడాలని, మీ జీవితంలో అద్భుతాలు చూడాలని, మీ ప్రతి సమస్య నుండి మీరు విడుదల పొందాలని నేను ఎంతగానో ఆశించి మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీరు కూడా ప్రార్థించండి. విజయాలు పొందుకోబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న, మనం బలపరుస్తున్న మాట 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రతి దేవుని బిడ్డలారా, ఎంతమంది ధైర్యంగా ఉన్నారు? నమ్మదగిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. నేను నమ్మదగిన వాడను, భయపడొద్దు, నమ్మకంగా నిన్ను చివరి వరకు నడిపిస్తానని. ఇంత గొప్ప దేవుని నువ్వు కలిగి ఉన్నావు, ఇంత నమ్మదగిన దేవుని నువ్వు కలిగి ఉన్నావు కదా. ఇక ఎవరు విడిచిపెట్టినా, ఎవరు కాదన్నా, ఎవరు మోసం చేసినా, ఎవరు త్రోసివేసినా, ఏ ఊబిలోనికి దిగిపోయినా, ఏ వ్యాధిలో ఉన్నా, ఏ శోధనలో ఉన్నా, ఏ సంఖ్యలతో బంధించబడి ఉన్నా, నీ కుటుంబము, నీ పిల్లలు, నీ పరిస్థితులన్నీ ఏదైనప్పటికీ కూడా భయపడొద్దు. ఎందుకంటే నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. నీ స్వంత వారి విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కొన్ని సమయాల్లో నీకు సహాయం చేస్తాను అన్నవారే మొక్కం చాటేస్తారు. నీ శరీరమే నిన్ను మోసపరుస్తుంది. నీ శరీరమే నీకు శత్రువుగా మారిపోతుంది. భయంకరమైన పాపంలో నేను పడవేస్తుంది నీ శరీరము. భయంకరమైన రోగంలో నేను పడవేస్తుంది నీ శరీరము. అయినప్పటికీ కూడా దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టడు. ఎందుకంటే ఆయన పిలిచాడు. నిన్ను పిలిచిన వాడు నమ్మకంగా నిన్ను తీసుకువెళ్తాడు. ఎక్కడి వరకు అంటే చివరి వరకు, నిత్య జీవం వెళ్ళేంత వరకు కూడా. ఆయన యందు భయభక్తులు కలవారిని ఎన్నడూ ఆయన విడిచిపెట్టడు. ఎన్ని ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శోధనలు ఎదురైనా నా ప్రభు నాకున్నాడు. ఆయన నమ్మదగిన వాడు. ఆయన నన్ను ఎప్పుడు విడిచిపెట్టడు. శ్రమ వచ్చిందని ఆయన నన్ను దాటిపోడు, తప్పక నన్ను నడిపిస్తాడని ఎంతమంది అయితే ఆయన మీద విశ్వాసం ఉంచారో, ఎంతమంది అయితే నిరీక్షణ కలిగి ఆయన కొరకు ఎదురు చూస్తున్నారో, వారందరికీ విజయాలు దయచేస్తాడు. ఆయన వారందరినీ గెలిపిస్తాడు. చేయి పట్టుకొని గమ్యానికి నడిపిస్తాడు. అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహాము దేవుని పిలుపుకు లోబడ్డాడు. ఎవరున్నా లేకపోయినా పర్వాలేదు, ఏదున్నా లేకపోయినా పర్వాలేదని అన్నీ విడిచిపెట్టి దేవుని వెంబడించాడు. అయితే చాలా కాలం వరకు దేవుడు అబ్రహాముకు తోడున్నాడా లేదా? అబ్రహాము దేవుడు నడిపిస్తున్నాడా లేదా? దేవుడు నడిపిస్తుంటే, దేవుడు పిలిస్తే అబ్రహాము జీవితం అలానే ఉందేంటి? అబ్రహాము జీవితంలో అభివృద్ధి లేదంటే అందరూ అనుకొని ఉండొచ్చు. దేవుడు విడిచిపెట్టాడేమో అని అందరికీ అనిపించి ఉండొచ్చు. కానీ అబ్రహాము మాత్రం దేవుని యందు విశ్వాసం ఉంచాడు. నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడని నమ్మాడు. ఎప్పుడు కూడా దేవుణ్ణి అవమానించలేదు, ఎప్పుడు కూడా దేవుని దూషించలేదు, దేవుని విడిచిపెట్టలేదు. దేవుడు ఏది చెప్తే అది చేసుకుంటూ ముందుకు వెళ్ళాడు. దేవుడిచ్చిన వాగ్దానాలు ఏవి కూడా నిరర్ధకం కావు. ఎందుకంటే నమ్మదగిన వాడు ఇచ్చిన వాగ్దానం కాబట్టి తప్పక ఆయన నెరవేరుస్తాడని విశ్వాసం ఉంచాడు. అబ్రహాం ఏ విధంగా అయితే విశ్వాసం ఉంచాడో, ఏ విధంగా అయితే దేవుడు ఒక్కడే ఉంటే నాకు చాలని కుటుంబాన్ని, బంధువులను, స్నేహితులను, ఊరును, సమస్తాన్ని విడిచిపెట్టి ఎవరిని నమ్ముకునైతే వెళ్ళిపోయాడు, ఆ నమ్మదగిన దేవుడు అబ్రహాముని విడిచిపెట్టలేదు. ఎంతమంది అవమానించినా, ఎంతమంది హేళనాస్పదంగా మాట్లాడినా, ఎన్ని నిందలు పొందుకున్నా కూడా వాటన్నిటి నుండి కూడా విడిపించి, వాటన్నిటికంటే రెట్టింపుగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఎక్కడైతే అవమానించబడ్డాడో, ఎవరైతే నిందించారో అక్కడే దేవుడు అబ్రహామును అభివృద్ధి చేశాడు. ఏదైతే వాగ్దానం చేశాడో ప్రతి వాగ్దానము అబ్రహాం జీవితంలో నెరవేర్చబడింది. నిజమే. ఈరోజు నీవు కూడా అనుకుంటూ ఉన్నావేమో, నేను ఎంతో భక్తిగా ఉంటున్నాను కదా, దేవుని కొరకు నేను నమ్మకంగా సాగుతున్నాను కదా, దేవుని పిలుపునకు నేను లోబడ్డాను కదా, ఆయన కొరకు నేను జీవిస్తుండగా ఏంటి నాకు ఈ శ్రమలు, ఇంకా ఏంటి అవమానాలు, ఇంకేంటి నా జీవితం ఇలానే ఉంది, నా బంధువులందరూ కూడా నన్ను అవమానిస్తున్నారు, ఏంటి దేవుని నమ్ముకున్నాను, నీ బ్రతికిలానే ఉంది, దేవుని విడిచిపెట్టే,
ఇంక దేవుడు ఏం చేశాడు నీ జీవితంలో నన్ను హేళన చేస్తూ ఉన్నారు అని నీవు అనుకుంటున్నావేమో. ఎంత మాత్రం భయపడదు ప్రియ చెల్లి, ఎంత మాత్రం కలవరపడదు ప్రియ తమ్ముడు. దేవుడు నమ్మదగినవాడు. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకంను జయించున్నానని దేవుడు చెప్పాడు. ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుందా? ధైర్యం తెచ్చుకోండి. ఈ లోకంలో వ్యాధి కలుగుతుందా? ధైర్యం తెచ్చుకోండి. ఈ లోకంలో అవమానాలు ఎదురవుతున్నాయా? ధైర్యం తెచ్చుకోండి. దేవుని బట్టి నీ దేవుడు ఏం చేసినని నిన్ను అంటున్నారా? ధైర్యం తెచ్చుకోండి. ఎందుకంటే జయించిన వాడు నిన్ను కూడా జయింపచేస్తాడు. ఈ లోకాన్ని జయింపచేస్తాడు, శరీరాన్ని జయింపచేస్తాడు. దేవుని చేత ఎన్నుకొనబడిన, దేవుని చేత అభిషేకించబడిన భక్తిపరుడైన దావీదు కూడా కొంతకాలం శ్రమలు అనుభవించాడు, అనేక అవమానాలు పొందాడు, అనేక సార్లు ఒంటరిగా మిగిలిపోయాడు, ఒంటరితనాన్ని అనుభవించాడు, అనేక పోరాటములు ఎదురయ్యాయి. తనకన్నా బలవంతులు తన మీదకి వచ్చారు. ఆ బలవంతుల చేతిలోను కూడా దేవుడు విడిపించాడు. ఆయన నమ్ముకున్న దావీదును ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. ఓటమి చూచే స్థితిలో నుండి దేవుడు దావీదును విడిపించి లేవనెత్తాడు. ఎందుకంటే దేవుడు నమ్మదగినవాడు. తనను నమ్ముకున్న వారెవ్వరిని కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. తనపై ఆధారపడిన వారెవ్వరిని కూడా దాటిపోయే దేవుడు కాదు. ఈరోజు ఈ మాటలు వింటే నిన్ను కూడా దేవుడు నడిపిస్తాడు. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు కానీ నా జీవితం బాగలేదు అనుకుంటున్నావా? నా పరిస్థితులు ఏంటని ఏడుస్తున్నావా? ఈరోజు ఈ వాగ్దానం నీ కొరకే. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఇక నీ చుట్టుప్రక్కల జరుగుతున్న దేనిని చూడకు, దేవుణ్ణి మాత్రమే చూడు. పూర్తిగా ఆయనపై ఆధారపడు. ఆయన పిలుపు వల్ల నీవు నశించిపోవు. నమ్మకంగా నిన్ను నడిపిస్తాడు. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నశించుటకు ఎందరో వేచి ఉన్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను, ద్రోహము నిందల మధ్యలో నే నడచినను, నీ నిర్మల హస్తము నన్ను భరించెను. నశించుటకు ఎందరో వేచి ఉన్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను, ద్రోహము నిందల మధ్యలో నే నడచినను, నీ నిర్మల హస్తము నన్ను భరించెను. యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా, యజమానుడా, నా యజమానుడా, నన్ను నడిపించే యజమానుడా, యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా, యజమానుడా, నా యజమానుడా, నన్ను నడిపించే యజమానుడా, నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు, నీ ప్రేమకు సాటి లేదు. తండ్రి నీకు వందనాలు. ఇదిగో నాయనా, మరి ఒక దినాన్ని మాకు అనుగ్రహించారు, మరి ఒక వాగ్దానంతో మమ్మల్ని బలపరిచారు తండ్రి. ఈరోజు నీ మాటలు విని మోకరించి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, ఇంతవరకు నడిపించిన వాడు ఇక ముందు కూడా నడిపిస్తావని నమ్ముతున్నాను. ఎంతమంది విశ్వసిస్తున్నారు వారందరి చేపట్టకుండా ఇప్పుడే వారిని లేవనెత్తను తండ్రి. విశ్వాసంతో కన్నీటితో ప్రార్థిస్తున్న వారందరినీ ఇప్పుడే ముట్టండి నాయన.
ఇప్పుడు నీ శక్తితో తాకండి, నీ ప్రభావం వారిలోనికి పంపించండి. పరిశుద్ధాత్మ దేవ ప్రతి కుటుంబంలో అడుగు పెట్టండి, ప్రతి జీవితంలో జోక్యం చేసుకోండి అయ్యా. వారి జీవితంలో ఉన్న పరిస్థితులు ఎటువంటివైనా, వారు భరించలేనివైనా, వారికి అవమానకరంగా ఉన్నా, వారి జీవితంలో ఓటమి చూస్తూ ఉన్నా, ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నా వాటన్నిటిని దాటిస్తున్నందుకు వందనాలు. వాటన్నిటిలో కూడా విజయం ఇస్తున్నందుకు వందనాలు తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతోమంది వారి సమస్యలు తెలియజేస్తున్నారయ్యా. ఓటమి చూస్తున్న వారిని గెలిపించండి త్వరలోనే. ఆత్మీయంగా, ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా, వివాహ విషయాల్లో, ఉద్యోగ సమస్యల్లో, వ్యాపారాల్లో, చేతి పనుల్లో, వ్యవసాయాల్లో, వివాహ విషయంలో, గర్భఫలం విషయంలో, నీ పరిచర్యలో, కోర్టు బంధకాల్లో, ఇక ఏ విషయంలో ఓడిపోయిన స్థితిలో ఉండి ఈరోజు మొరపెట్టుకుంటున్నారో ప్రతి విషయంలో మీరు అద్భుతం చేస్తున్నందుకు వందనాలు. ఓటమి నుండి గెలుపులోని మీరు నడిపిస్తున్నందుకు వందనాలు. శ్రమల నుండి దాటిస్తున్నందుకు వందనాలు. పరిస్థితులన్నిటిని కూడా మార్చివేస్తున్నందుకు వందనాలు. దేవా, ఇక క్రొత్త జీవితాన్ని, ఇక నుండి క్రొత్త పరిస్థితులను ప్రతి ఒక్కరికి మీరు దయచేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరి ముఖ్యంగా ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు తోడుగా ఉండండి. డిఎస్సి ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితంలో అద్భుతం చేసినందుకు వందనాలు. ఎంతమంది ఉద్యోగుల కొరకు ఎదురు చూసిన అద్భుత కార్యం జరిగించినందుకు వందనాలు. ప్రతి గర్భమును ముట్టినందుకు వందనాలు. వివాహాలు జరిగిస్తున్నందుకు వందనాలు. వ్యాపారాన్ని అభివృద్ధి చేసినందుకు వందనాలు. స్వంత గృహాలు దయచేస్తున్నందుకు వందనాలు. కోర్టు బంధకాలను విడిపించినందుకు వందనాలు. కుటుంబాలను కడుతున్న దేవానికి వందనాలు. గర్భంతోనే బిడ్డలందరికీ చక్కటి సేఫ్ డెలివరీస్ దయచేస్తున్న దేవానికి వందనాలు. పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారికి నూతన సంవత్సరం ఇచ్చిన దేవానికి వందనాలు. ఈ సంవత్సరం అంతా తోడుకుంటున్న దేవానికి వందనాలు. ఆర్థిక బంధకాలన్నీ తెంచివేసిన దేవానికి వందనాలు. అప్పుల్లో నుండి విడిపించిన దేవానికి వందనాలు. ల్యాండ్ సమ్ముడు విషయాలు అద్భుతం చేస్తున్న దేవానికి వందనాలు. ఇది మనం ప్రారంభిస్తూ ఈరోజు అంతా ఆత్మీయ కుటుంబంతరికి తోడుగా ఉండి వారి యొక్క ప్రతి పనిని మీరు ఆశీర్వదించి ముందుకు నడిపిస్తున్నారని నమ్మినికి స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఎంతోమంది నిన్ను మోసం చేశారు, ఎంతోమంది చేతిలో నేను మోసపోయానని దిగులు పడుతున్న ప్రియ దేవుని బిడ్డ, ఆయన నమ్ముకున్న నిన్ను ఎప్పటికీ దేవుడు మోసం చేయడానికి నమ్మదగిన వాడు. కాబట్టి ఆయన పిలుపునకు లోబడు, దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తాడు. ఈ వాగ్దానం నాతో మాట్లాడింది అన్న వారందరూ కూడా ఆమెను కామెంట్ చేయండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ వాగ్దానాన్ని లైక్ చేయండి. మీకు అనుకూలమైతే తప్పక వాగ్దానాన్ని షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.